అందరికీ హాయ్ నమస్తే. వెల్కమ్ టు భవ్యస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో గోదావరి స్పెషల్ అయిన పులస చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ పులస చేపల గురించి చాలా చాలా రకాల కథలే ఉంటాయి. పుస్తులమైన పులస చేప పులుసు తినాలంటారు కదా, అదేమో గాని పులస చేప కొనాలంటే రేట్ మాత్రం మార్కెట్లో చాలా పేలిపోతుంది. ఈ రేటే కాదు, ఈ చేప దొరకడం కూడా కష్టమే. డబ్బులు పెట్టి కొందామన్నా కూడా ఒక్కొక్కసారి దొరకదు. గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే ఈ పులస చేపలు దొరుకుతాయంటండి. అందుకేనేమో సంవత్సరానికి ఒక్కసారి దొరికే ఈ పులస చేపలను పుస్తులమైనా తినాలంటారు. ఇంకెందుకు లేట్ చేయడం, చేపల్లో రారాజైన పులస చేపలతో పులుసు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి. రారాజు అని ఎందుకు అన్నాను అనుకుంటున్నారా? పులస చేపలకి తల నిండా ముళ్ళులే ఉంటాయండి. అంటే చేపలన్నీ కలిసి పులస చేపకి తల కిరీటం పెట్టాయంటండి. అందుకే చేపల్లో రారాజు అని పులస చేపని అంటారంటండి. ఈ పులస చేప దొరికితే గనక మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు పులస చేపల పులుసు ఏ విధంగా ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేస్తారు. అలాగే ఈ పులస చేపల పులుసు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ చేపల పులుసు తయారు చేయడానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. అవి ఏంటంటే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్స్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకోవాలి. నేను ఒక్క చేపతో చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి 50 గ్రామ్స్ చింతపండు సరిపోతుంది. ఈ చేపల పులుసులో చింతపండు అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అలాగే ఈ చేపల పులుసు చేయడానికి ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 5-6 లేత బెండకాయలను తీసుకోవాలి. అలాగే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. అండ్ ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి పులస చేపను ఈ విధంగా క్లీన్ చేయించుకుని తీసుకొచ్చాము. మాకైతే మార్కెట్లోనే చేయించుకు తీసుకొచ్చారు. నాకు చేపలు చేయడం సరిగ్గా రాదు. కాకపోతే వాళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసారు. పులస చేప తెలుసుకోవడానికి చేప ముక్కను చూసుకుంటే చేప ముక్క మీద ఈ విధంగా రౌండ్ రౌండ్గా తిరిగి ఉంటాయి. ఆ విధంగా చేపను గుర్తుపట్టొచ్చు. మేము తెచ్చుకున్న చేపలు అయితే సన్న కూడా ఉందండి. పులస చేపను తెచ్చుకున్నాక కొద్దిగా కళ్ళుప్పు, పసుపు వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. మరీ ఎక్కువ కడగకూడదు, నీట్గా కడుక్కుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ చేపల పులుసులోకి పచ్చిమిరపకాయలను నాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి. అలాగే బెండకాయలను కూడా తల తోక తీసేసి మధ్యలోకి డాట్ కింద పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ముక్కలుగా కట్ చేసేసుకోకూడదు. ఈ విధంగా బెండకాయలను, పచ్చిమిర్చిని కట్ చేసుకుని పెట్టుకోవాలి. పులస చేపల పులుసు చేయడానికి మట్టి దాకలు అయితే బాగుంటుంది. నా దగ్గర మట్టి దాకలు లేదు కాబట్టి నేను ఇది కడాయిని పెట్టుకుని దీంట్లోకి ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ చేపల పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక మనం తీసుకున్న ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. మీరు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలనైనా కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ చేసాక తగినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం కూడా ఈ చేపల పులుసులో కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కారం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోనే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న 50 గ్రాముల చింతపండు ఉంది కదా, చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని 1 లీటర్ వరకు తీసుకుని వేసుకోవాలి. మనం పులుసుని బాగా మరిగిస్తాము కాబట్టి లీటర్ వేసుకుంటే అర లీటర్ పులుసు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పులుసు అంతా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకుని కలుపుకుని ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టించుకున్న పచ్చిమిర్చిని, అలాగే బెండకాయలను, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి మూత పెట్టుకుని బెండకాయలు ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. చూడండి, పులుసు బాగా మరుగుతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడు బెండకాయలు కూడా కొద్దిగా మెత్తగా ఉడికిపోతాయి. అలా ఉడుకుతున్నప్పుడు
ఉన్న పులుసులోకి మనం శుభ్రంగా చేసి పెట్టించుకున్న చేప ముక్కలను నెమ్మదిగా ఒక్కొక్కటి వదులుకోవాలి. గరిటతో అయితే కదపకూడదు. చేప ముక్కలన్నిటిని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలను వేసుకున్నాక మిగిలిన శన ఉంటుంది కదా, శనను కూడా వేసేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు ఒకసారి దాకని ఏదైనా క్లాత్ తీసుకుని పట్టుకుని నెమ్మదిగా కదుపుకోవాలి. గరిటె పెట్టి కలపకూడదు. మీకు అలా కాదు అంటే కనుక ఒకసారి గరిటెతో చేప ముక్కలను నేను చూపించే ఈ విధంగా లోనికి నొక్కినట్టు ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక పొంగు పొంగేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఒక అరగంట సేపు చేపల పులుసునంతటిని ముక్కలకి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేపల పులుసు ఏదైనా అయితే ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు, చేపల టేస్ట్ పోతుందంటారు. కాకపోతే ఈ చేపల పులుసు స్పెషాలిటీ ఏంటంటే పులస చేపలను ఎక్కువసేపు మాత్రమే పులుసులో ఉడికించాలి. అలా ఉడికిస్తేనే ఆ చేప ముక్కల టేస్ట్ అంతా పులుసుకి బాగా వస్తుంది. చేప ముక్కలకు కూడా పులుసు బాగా పడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే పులస చేపల్లో ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కదా, ముళ్ళు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలంటండి. ఆ విధంగానే చేస్తే చేపల పులుసు చాలా బాగుంటుందంట. ఒక అరగంట తర్వాత ఒకసారి మూత తీసుకుని చూసుకుంటే చేపల పులుసు దగ్గరికి అవుతుందండి. ఇలాంటి టైంలో ఈ చేపల పులుసులో ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అదేంటి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఆవకాయలో నూనె వేసుకుంటామండి. ఆవ నూనె అంటారు కదా, అదే ఆవకాయ పైన ఉన్న నూనె తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. మరుగుతున్న చేపల పులుసులోకి ఈ ఆవ నూనె వేసుకోవాలి. ఆవ నూనె వేసుకున్నాక స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మరొక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలండి. అప్పుడు ఈ ఆవకాయ ఫ్లేవర్ అంతా ఈ పులస చేపలకి పడుతుంది. పులస చేపల పులుసు మరింత టేస్ట్గా వస్తుంది. ఇలా 10 నిమిషాల పాటు మూత పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న చేపల పులుసులో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ విధంగా మరిగించుకోవాలి. ఒకసారి మూత తీసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న ఒక అరకప్పు వరకు కొత్తిమీర తరుగును వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని మరొక నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఈ చేపల పులుసుని వెంటనే తినేయకూడదండి. ఈ చేపల పులుసు ఈ రోజు నైట్ చేసుకున్నట్లయితే రేపు మార్నింగ్ అయితే తినాలి. అప్పుడే ఈ చేపలకున్న ఫ్లేవర్ అంతా పులుసులోకి దిగుతుంది. పులుసు చాలా బాగుంటుంది. అది మేము వెంటనే తినేయాలంటే ఈ చేపల పులుసుని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 అవర్స్ ఉంచుకుంటే ఆ 2 అవర్స్ తర్వాత తీసుకుని వేడివేడి అన్నంలో చల్లారిపోయిన చేపల పులుసు వేసుకు తింటే అచ్చమైన గోదావరి వాళ్ళ స్పెషల్ పులస చేపల పులుసు టేస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. దొరికితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. నోరూరించే ఈ చేపల పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తుంది కదా. ఎందుకే అడగడం మర్చిపోయాను, మీకు ఈ సంవత్సరంలో పులస చేప దొరికిందా? దొరికితే చేపల పులుసు ఈ విధంగానే ట్రై చేశారా? మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే భవ్యాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.